నేనెంత దూరంగా ఉన్నా శ్రీతో ఏదో గొడవ జరుగుతూనే ఉంది. నేను ఆఫీస్లో కనిపించిన ప్రతిసారి తను టెన్షన్ పడుతున్నాడు. మొన్న వేదాకల కావడంతో దాని కారణం నేనే అన్న అపోహలో ఉన్నాడు. దానివల్ల ఫ్యూచర్లో మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కార్తిక్, ఇది కరెక్ట్ కాదు. మాలిని, నువ్వాగు. ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నిన్ను దాచుకోమని నా మనసుని కానుకగా ఇచ్చాను కార్తిక్. నువ్వు దాన్ని పట్టించుకోలేదు. నువ్వు దాన్ని చదివి ఉంటే నీకు ప్రేమకు అర్థం తెలిసేది. అప్పుడు నువ్వు ఇలా వెళ్దాం అనుకునేవాడివే కాదు. కార్తీక్, నువ్వంటే ఇష్టపడేవాళ్ళం ఇక్కడ చాలా మంది ఉన్నాం. నువ్వు లేకపోతే మా అందరి పరిస్థితి ఏంటి? ఇంకొకసారి ఆలోచించు. లేదంకుల్, నేను అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. నిజానికి వీణ కూడా నేను దూరంగా వెళ్ళటం ఇష్టం లేకే సైన్ చేయనంది. దగ్గరుండి రోజు గొడవలు పడుతూ దూరం అవడం కంటే దూరంగా ఉండి అందరి మనసులకు దగ్గర అవ్వటం మేలు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. కార్తిక్, అయిన వాళ్ళ మధ్య గొడవలు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. అందుకోసమని అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎవరెన్ని చెప్పినా నా డెసిషన్ మార్చుకోను. అంకుల్, నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. ఫైల్స్, డాక్యుమెంట్స్ చదివి సైన్ చేయండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? బాబాయ్, కార్తిక్ నాకు పూర్తిగా దూరం అయిపోతాడేమోనని భయమేస్తుంది. కంగారు పడకమ్మా. తన మనసుకి చాలా పెద్ద గాయమైంది. అది నయం అవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మనం కూడా ఓపిక పడదాం.
వీడికి నిజంగా మతి లేదు. ఉంటే శ్రీని వేదని రమ్మంటాడా? వాళ్ళని ఎంతో కష్టపడి బయటికి పంపాను. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరినీ విడదీయడం చాలా కష్టం. వాళ్ళని రాకుండా అడ్డుకోవాలి. ఏం చేయాలో సిద్ధాంతం అడుగుదాం. అమ్మా భాగ్యం గారు, ఎలా ఉన్నారు? నూతిలో పట్ట రబ్బర్ బంతిలా ఉన్నానండి. అటు లోపలికి వెళ్ళలేకపోతున్నాను, ఇటు పైకి రాలేకపోతున్నాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. మీ గోచారంలో రాహుకేతులు ఇల్లు మారుతున్నారు. మీకంతా మంచే జరుగుతుంది. ఏం మంచో, అనుకున్న పని ఒక్కటే జరగడం లేదు. మీరు నమ్మకంగా ఇచ్చిన కుంకుమ పువ్వు పనిచేయలేదు. నేను కష్టపడి వేసిన ప్లాను పనిచేయలేదు. ఏమైందమ్మా? పేదని శ్రీని ప్లాన్ చేసి ఇంటి నుంచి బయటికి పంపించేశాను కదా. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళని తిరిగి ఇంటికి మళ్ళీ రప్పించాలనుకుంటున్నాడు. రాజే తలుచుకుంటే దెబ్బల కొదువా? లోక్నాథ్ గారే తలుచుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉంటారా? మా అన్నయ్యే కాదు, ఎవరు తలుచుకున్నా వాళ్ళు తిరిగి ఇంట్లోకి రాకూడదు. అందుకే నేను ప్లాన్ చేస్తున్నాను. వెళ్ళి వేదాన్ని కలవబోతున్నాను. కుంకుమ పువ్వు బలంగా పనిచేస్తే ఈ బాధ ఉండేది కాదు. ఆ వేద దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కుంకుమ పువ్వు చాలా గొప్పది. దాంట్లో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటే నాతో ఆటలాడుతున్నావా? నువ్వు నాతో ఎలా ఆడగలవు నాయనమ్మా? నువ్వు పెద్దదాన్నవి, నేను చిన్న పిల్లని. కుంకుమ పువ్వు గురించి నా క్లాస్ బుక్ లో ఉంది, కావాలంటే చదువు. నేను అంత ఇంగ్లీష్ చదవలేదులే. ఓహో, తమరు తెలుగు మీడియమా? సరే, నేను చదువుతాను, విను. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. బ్యాడ్ పీపుల్కి ఒకలా, గుడ్ పీపుల్కి మరోలా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. గుడ్ పీపుల్ మంచికి వాడితే బ్యాడ్ పీపుల్ చెడుకి వాడతారు. ఈ పిల్ల రాక్షసికి నేనన్న మాటలు వినిపించినట్టున్నాయి. నానమ్మ, చాలా ఇంకా చెప్పాలా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు చాలా గొప్పదానివి నానమ్మ. ఏ మర్రి చెట్టు మీద ఉండాల్సిందానివి, కానీ మా ఇంట్లో ఉంటున్నావు. అవునానమ్మా? నానమ్మ వేదాంతం చూడ్డానికి వెళ్తా అంటుంది. ఎందుకు?